అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ తోట అయితే మాదే. సో కొనుగోలు చేసిన తర్వాత ఇట్లాగే వదిలిపెట్టేస్తున్నాం దీన్ని. సో దీంట్లో అయితే నేను ఇప్పుడు వెజిటేబుల్స్ ఆర్గానిక్ వేలో పండిద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇది డే 1 వీడియో అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని దున్నను కూడా దున్నలేదు. సో జస్ట్ ఇలా ఉంది కదా, గడ్డి ఇదంతా వచ్చేస్తున్నాయి. తర్వాత రేపు దీన్ని దున్నడం, ఓవరాల్గా దీన్ని రెడీ చేసిన తర్వాత దీంట్లో కొన్ని రకాల కూరగాయలు వేసి వాటిని ఒక్కొక్క రకం ఆర్గానిక్ వేలో ఎలా, అంటే సేంద్రియ పద్ధతిలో ఎలా పండిస్తాం అనేది డే బై డే మనం చూద్దాం. మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా వస్తుంటాయి. అంటే ఎంతవరకు సేంద్రియంగా మనం కూరగాయలు పండిస్తే వాటి ద్వారా ఎంతవరకు మిగతా కూరగాయలతో వాటితో కంపేర్ చేస్తే ఎలా ఉంటాయి, ఎంత బాగుంటాయి అనేది కానీ, తర్వాత ఎంతవరకు రైతులు ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎంతవరకు లాభం పొందవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఆల్రెడీ చాలా దగ్గరలో చూస్తూ ఉన్నాం, బట్ నేను సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మేము తీసుకొని ఇట్లాగా వదిలేస్తున్నాం కాబట్టి. ఇదైతే డే 1 వీడియో అనుకోవచ్చు. మీలో ఆల్రెడీ కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు ఇలాగ సేంద్రియ వ్యవసాయం. సో ఎలాంటి వెజిటేబుల్స్ ఇక్కడ వేస్తే సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా మీరు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. తప్పనిసరిగా మీ సలహాలన్నీ కూడా తీసుకొని నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఈ సేంద్రియ వ్యవసాయం ఇలాంటివి చేయలేదు, వెజిటేబుల్స్ పండించడంలో ఇలాంటి వాటిల్లో. కాబట్టి మీ సలహాలు అనేది కూడా డెఫినెట్లీ చాలా యూజ్ అవుతాయి. సో రైతులు, మీరు ఆల్రెడీ పండించినటువంటి వాళ్ళు మీ సలహాలు ఇస్తే తప్పనిసరిగా మాలాంటి యువత ఎవరైతే వస్తూ ఉన్నారో ప్రజలకి ఇలాగా కెమికల్స్ లేనటువంటి ఫుడ్ని అందించడానికి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో అలాంటి వారికి ఇవి తప్పనిసరిగా చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. తప్పనిసరిగా మీ సలహాలు అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డే బై డే వీడియో ఓవరాల్గా ఈ వెజిటేబుల్స్ వేసిన తర్వాత నుంచి కూడా అవి మరలా పంట వచ్చి మనం తినే వరకు, వచ్చే వరకు కూడా డే బై డే వీడియో అనేది మనం మన ఛానల్లో పెడదాం. దాని ద్వారా ఎవరైనా సరే యువత ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి డెఫినెట్లీ అది యూజ్ అవుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఇక్కడ స్క్రాచ్ నుంచి వెళ్తూ ఉన్నా కాబట్టి డెఫినెట్లీ దాంట్లో లాసెస్ అనేటువంటివి, దాంట్లో దెబ్బలు అనేటువంటివి అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దాని ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేసి పండించేదానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. ఇదైతే డే 1. రేపైతే దీన్ని మనం ఓవరాల్గా దున్నాలి, రోటావేటర్ వేద్దాం అనుకుంటున్నాను నేను. చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.